పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో అందుకే మన వచ్చిన సందేహాల నివృత్తి కోసమే ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సందేహాలు అడగాలనుకున్న ప్రతి ఒక్కరూ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. కాల్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. మీ సందేహాలు అడగొచ్చు. రైట్. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన ప్రకారంగా ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు ఎక్కడుంటాయి అంటే మనలోనే ఉంటాయి. బయట ప్రపంచం ఔటర్ వరల్డ్, అంతర్ ప్రపంచం ఇన్నర్ వరల్డ్. లోపల నుండి ఏదైనా బయటికి వస్తుంది. రైట్. మనకు ప్రశ్న వచ్చింది మన జీవితంలో ఒక ప్రశ్న వచ్చింది అంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇంకోటి ప్రశ్న అంటే కూడా పరిప్రశ్న అంటారు పత్రిజీ. పరిప్రశ్న. రైట్. పరిప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం తెలుసుకుంటాం. ఎవరినో పరీక్షించడానికి కాకుండా నిజంగా మనకు తెలుసుకోవాలనుకున్న వాటిని అడగడం. ఇక్కడ ప్రాపంచిక జీవితానికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ లాజికల్ మైండ్తో ఎన్నో వస్తూ ఉంటాయి, ఆలోచనలతో సృష్టించబడ్డవి. కానీ ధ్యాన సాధన చేసినప్పుడు, మనస్సుని శూన్యం చేసినప్పుడు, అనంతమైన విశ్వశక్తి ధారాళంగా ప్రవాహం జరిగినప్పుడు ఈ లాజిక్ మైండ్ యొక్క సాంద్రత తగ్గుతుంది. ఆత్మతో అనుసంధానం అవుతాం. అప్పుడు మన ప్రశ్నలకి సమాధానం మన నుండే స్ఫురిస్తాయి. సో ఎవరైతే ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందారో, ఆచరించి ఆచార్యులు అయ్యారో, జ్ఞానంతో బరువెక్కి గురువు అయ్యారో వారందరితో మనం ప్రశ్నలు అడిగి వారి అనుభవం నుండి వచ్చిన విషయాలు విని మళ్ళీ మన సాధనతో మనం తెలుసుకుంటాం. సో ఇది మన ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల యొక్క పూర్తి విషయాలు. మీ సందేహాలు అడగాలనుకున్న వారు ఏదైతే స్క్రోల్ అవుతుందో నంబర్ కాల్ చేసి అడగండి. మీరు ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి లైన్స్. రైట్. ఓకే. ఇక పత్రిజీ పరమాత్మ వారు మనకు అందించినటువంటి అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలంటే. అంతకుముందు మనం ఆధ్యాత్మికత అంటే బయట చూసే ఈ కర్మకాండలతో కూడుకున్నవే ఆధ్యాత్మికత అనుకునేవాళ్ళం. కానీ ఆధ్యాత్మికత అంటే అంతము ఆరంభము మధ్యము లేనిది అని తెలుసుకున్నాం. రైట్. ఆధ్యాత్మికత అంటే నేనెవరు అని తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైన శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పారు. నేనెవరు అసలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేనెవరు అంటే బుక్కుల్లో చూసాము, అంతటా చదివాం. నేను అంటే మనకు కనబడేది ఒక శరీరం ఉంది, కనబడకుండా మనసు నడిపిస్తుంది. రైట్. మన గుణాలన్నీ మన బుద్ధి ద్వారా ఆపరేట్ చేయబడుతున్నాయి. ఇవన్నీ నడిపించేది ఆత్మ. ఆత్మ ఉంటేనే మనం నడుస్తున్నాం. ఆత్మ ఉంటే ఉన్నది అని తెలియాలంటే శ్వాస ఉన్నట్టు, శ్వాస ఉంటే శివం అని ఇలా మనం థియరిటికల్గా చదువుతున్నాం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అల్టిమేట్గా ఒక పాయింట్ చెప్పారు. అనుభవమే జ్ఞానము. ఎవరో చెప్పారని మనం ఎన్నో వింటున్నాం, తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ అది ధ్యాన సాధనతో మాత్రమే అనుభవ జ్ఞానం వస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే అనుభవ జ్ఞానం అనేది వస్తుందో, ఏదైనా ఒక ప్రశ్నకు కూడా అనుభవంతోనే రావాలి ఆ జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ప్రశ్న ఉంది, ధ్యానం చేయక ముందు ఎవరినో అడుగుతాం, ఎక్కడనో వెతుకుతాం. కానీ ధ్యాన సాధనతో చెప్పబడ్డది ధ్యానంలో ప్రశ్న వేసుకొని కూర్చుంటాం మనం.
సో ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి మూల కారణం ఏంటి, దీనికి సంబంధించిన జ్ఞానం నాకు అందించండి అని ప్రశ్న వేసుకొని కూర్చుంటాం. గంట, గంటన్నర, 2 గంటలు, 2.5 గంటలు వెంటనే రాకపోవచ్చు. కళ్ళు తెరవగానే మనకు ఏదో ఒక పుస్తకం కనబడుతుంది. ఎప్పుడో ఒక పిఎంసిలో ఒక వీడియో చూస్తుంటాం, వారు మాట్లాడింది టక్మని మన చెవిలో పడుతుంది. లేదు అలా వెళ్తూ ఉంటాం, అలా వెళ్తున్నప్పుడు టక్మని ఎక్కడో ఒక స్ఫురణలోకి వస్తుంది, అర్రే ఇది కదా అని. అంటే ఏంటి, మనస్సు శూన్యంగా ఉన్నప్పుడే, ఆ విశ్వశక్తి ధారాళంగా ప్రవాహం జరిగినప్పుడే, అప్పుడే మనకు ఏదైనా స్ఫురణలోకి వస్తుంది, తీసుకోగలుగుతాం మనం. అవుటర్ వరల్డ్ నుండి వచ్చేది ఎదుటి వాళ్ళ అనుభవం, ఇన్నర్ వరల్డ్ నుండి వచ్చేది మనకు కావాల్సింది. మనం ఎన్నో వింటున్నాం. మేము ధ్యాన సాధన చేస్తే ఇలా తెలుసుకున్నాను, ఇంతసేపు సాధన చేయమని నాకు వచ్చింది, సాధన చేశాను, ఆ సాధన చేయడం వల్ల నేను ఇలా క్లియర్ చేసుకున్నాను అని. రైట్. సో ధ్యాన సాధన చేస్తూ 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 ఉంటే ఏం తెలుసుకుంటాము అంటే, నేను శరీరం మాత్రమే కాదు, కనబడే మనస్సుని మాత్రమే కాదు, ఈ శరీరము మనస్సు ఈ జన్మకు సంబంధించినవి, నా బుద్ధి గత జన్మ నుండి ఈ జన్మ అనుభవాల నుండి వచ్చింది, ఈ మూడింటిని తొడుగులాగా తీసుకొని వచ్చింది ఆత్మ. నా ఈ ఆత్మని, నా ఈ శరీరాన్ని, నా రంగును, నా రూపాన్ని ఎంచుకొని వచ్చాను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మిత్రులారా. అనుభవమే జ్ఞానము. మరి ఈ అనుభవమే జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? శ్వాస అనే గురువు దగ్గర కూర్చోవాలి. రైట్. శ్వాస అనే దగ్గర కూర్చోవాలి, శ్వాసను గమనించాలి. అప్పుడు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో అప్పుడు మనకు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఈ అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి, శ్వాసను గమనించడానికి మధ్యన సమయమే సాధన. సమయం ఇవ్వాలి. ఇలా కళ్ళు మూసుకున్నాం, ప్రశ్న వేసాం, అయ్యో ఇంకా రాలేదు అని వెతికితే రాదుగా. మనం ఒక అన్నం తయారవ్వాలి అంటే ఎంతసేపు ఉడకాలి అది అంటే ఇంత అంత అని చెప్తాం మనం. ఆ రైస్ను బట్టి, ఆ క్వాంటిటీని బట్టి అంత వేడి ఇవ్వాలి. కొద్దిగా రైస్ అయితే కొద్దిగా టైం పడుతుంది, ఎక్కువ అయితే అదనమాట. ప్రెషర్ కుక్కర్ ఎందుకు వాడతాం? తొందరగా బయటి వాటికన్నా, బయటి పాత్రలో కన్నా ప్రెషర్ కుక్కర్లో కొంచెం తొందరగా అవుతుందని, అంతే కదా. సో అలాగే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు శ్వాసను గమనిస్తూ, సమయమే సాధన. మనం ఎంత సమయం ఇస్తామో అంత సాధన మనం చేసినట్టు. సాధన అనేది మన కోసం మనం చేసేది. ఉద్యోగం కోసం కొన్ని విషయాలు నేర్చుకుంటాం మనం, ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో ఎలా ఉండాలో తెలుసుకుంటాం, కుటుంబ సభ్యులతో ఉంటాం. కానీ మన కోసం మనం సమయం ఇవ్వడమే నిజమైన సాధన. ఎందుకంటే నా కోసం నేను ఎంత సమయం ఇస్తే, నన్ను నేను తెలుసుకుంటే, నాకు అనుభవ జ్ఞానం వస్తే, నేను నా కుటుంబ సభ్యుల్ని ఎందుకు ఎంచుకున్నాను, ఈ సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు వారితో ఎంత అద్భుతంగా ఉంటాను. నేను ఈ వృత్తిలో ఎందుకున్నాను, ఈ జన్మలో నేను ట్రైనింగు, కౌన్సిలింగు, స్పిరిచువల్ సైన్సు, ఎన్ఎల్పి, టీఏ ఇలాంటి సబ్జెక్ట్స్ అందిస్తూ ఉంటాను. కొంతమంది ఈ మధ్యన అడుగుతున్నారు, మేము ఇంగ్లీష్లో మెడిటేషన్ చెప్పాలనుకుంటున్నాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించచ్చు కదా అని. సో ఇప్పుడు అది ప్రణాళిక వేస్తున్నాం మనం, ఇంగ్లీష్లో మాట్లాడడం, లాంగ్వేజెస్ నేర్చుకోవడం. సో అలా మనం ఎదగాలి అంటే సమయం ఇవ్వాలి. ఈ సమయం ఇచ్చినప్పుడు అనుభవ జ్ఞానం వస్తుంది. ఏ అనుభవ జ్ఞానం వస్తుంది? నేనే అంతా, అంతా నేనే, ఇక్కడ విడివడి ఉన్నది ఏమీ లేదు, ఇక్కడ వింటున్నది నేనే, ఇక్కడ చెప్తున్నది నేనే, అక్కడ వింటున్నది నేనే, గమనించేవాడు నేనే, గమనిస్తున్నది నేనే, అంతా నేనే, నేనే అంతా అని తెలుసుకుంటాం మనం. రైట్. సో ఇలా మనం ఎప్పుడైతే సాధన చేస్తూ 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 ఉంటామో అప్పుడు మనకు సంపూర్ణ ఆత్మ జ్ఞానం వస్తుంది.
బయట నుంచి విన్నది కాదు, ఇంకా లోపల నుంచే వస్తుంది, మన ఆత్మనే అందిస్తుంది. ఎంతోమంది అనుభవాలు వింటున్నాం మనం. ధ్యానం చేయకముందు నేను ఇలా ఉన్నాను, ధ్యాన సాధన చేసినప్పుడు ఇలా ప్రశ్న వేసుకొని కూర్చున్నాను, అలా నాకు సమాధానం వచ్చింది. కానీ ప్రశ్న వేసుకొని కూర్చున్నప్పుడు దానికి సమయం ఇవ్వాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. సో ఎన్లైటైన్మెంట్ అవర్ ద్వారా మనకు పత్రిజీ వారు అందిస్తున్న ప్రశ్నలు మనం విందాం. రైట్. ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలకు మరి అంతర్యామి సందేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ఎలా అని పత్రిజీని అడిగారు. సో దీనికి సమాధానం ఏం చెప్తున్నారు సార్ అనేది మనం ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం. ఓకే అండి. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే, మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు రేవతి, నేను హైదరాబాద్ నుండి సార్. ఎస్, ఏమిటి సందేహం? ఎస్ సార్. ఏమిటి సందేహం, ఏమిటి ప్రశ్న? ఇంట్యూషన్ అండ్ ఇంటెన్షన్ అంటే ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటి? అండ్ ఇంటెన్షన్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి సార్? అండ్ ప్రాక్టీస్ సార్ ఏం చేయాలి? రైట్. ఇంటెన్షన్, ఇంట్యూషన్. ఓకే. ఇంటెన్షన్ అనేది సాధనకు ముందు మనం ఏదైతే అనుకుంటామో అది ఇంటెన్షన్. సాధనతో ఆ శక్తిని తీసుకున్నప్పుడు వచ్చినటువంటి సమాధానమే ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే లోపల నుండి వస్తుంది, ఇంటెన్షన్ అంటే మనం బయటికి పెట్టుకునేది. అది కాక మనందరికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఈ ప్రశ్న అడగడంలో ఇంటెన్షన్ ఏంటి? నేను మరింత ఎదగాలి అనేదే కదా. సో ఇంటెన్షన్కి ఎలా కనెక్ట్ అవుతాం? కంటిన్యూస్గా రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తూ నేను శరీరం మాత్రమే కాదు, మనసుని మాత్రమే కాదు, బుద్ధిని మాత్రమే కాదు, నేను అపరిమితమైన శక్తి క్షేత్రమైన ఆత్మను అని ఆత్మస్థితిలో ఉంటూ బయటివి అనవసరమైనవి చూడడం, అనవసరమైనవి వినడం తగ్గించినప్పుడు లోపల నుంచి వచ్చేటి వింటాం ఇంట్యూషన్స్. అప్పుడు ఇంట్యూషన్ వచ్చినప్పుడు సరైన ఇంటెన్షన్తో ఉంటాం. సరైన ఇంటెన్షన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఇంట్యూషన్ని వినగలుగుతాం. రైట్. దీనికి చేయాల్సిన సాధన ధ్యాన సాధన చేయాలి. ప్లస్ ధ్యానం చేస్తున్నప్పుడు మనసు మీద, శ్వాస మీద ధ్యాస, బయటికి వచ్చిన తర్వాత మాట మీద ధ్యాస, పని మీద ధ్యాస, ఎరుకతో ఉండడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతి క్షణం మనం ప్రశ్నించుకోవచ్చు, నా ఇంటెన్షన్ ఏంటి ఈ పని చేయడంలో, ఒక మాట మాట్లాడడంలో అసలు ఏంటి అనేది ప్రశ్నించుకోవచ్చు. అప్పుడు మనం సరి అయిన ఇంట్యూషన్తో ఉండగలుగుతాం. ఆల్ రైట్. సో ఈ రెండు తెలుసుకోవాలన్నా ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ మనసుని శూన్యంలో పెట్టుకోవాలి. రైట్. శూన్యం అంటే ఏమీ లేని స్థితి కాదు, కంప్లీట్గా అంతా అవగాహనతో ఎరుకతో ఉన్న స్థితి. సో అది రావాలంటే శ్వాస మీద ధ్యాసతో రెగ్యులర్గా ధ్యానం చేయాలి. క్రమం తప్పకుండా పుస్తకాలు చదువుతూ ఉండాలి. క్రమం తప్పకుండా చేసే ధ్యానమే మన సరి అయిన ఇంటెన్షన్స్తో చక్కని మన అంతరాత్మ ప్రబోధాలు, ఇంట్యూషన్ వినగలుగుతాం మనం. ఇక పత్రి సార్ ప్రశ్న మనం వేసుకున్నాం కదా, ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలకు మరి అంతర్యామి సందేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ఎలా అని అడిగారు. అప్పుడు పత్రిజీ ఇచ్చిన సమాధానం, అనుభవంతో గుర్తించాలి. ఆలోచనలు అన్నవి ప్రస్తుత జన్మకు సంబంధించిన ప్రాపంచిక జీవితానికి సంబంధించినవి. అవి మన మానసిక స్థితిని బట్టి ఉంటూ మన మనసులోంచే పుడతాయి. అంతర్యామి నుంచి వచ్చేవి అనుభవాలు, అవి ఆత్మలోంచి వస్తాయి, మరి అవి మన అనేక జన్మలకు సంబంధించినవి ఉంటాయి. రైట్. సో మనసు నుంచి అనుభవాలు రావు, మరి ఆత్మ నుంచి ఆలోచనలు రావు. ఆలోచన నుంచి జ్ఞానం అన్నది అస్సలు ఎప్పటికీ రాదు. ఇది గమనించాలి. నాకు ఈ ఆలోచనలు వచ్చింది, ఆలోచన ద్వారా జ్ఞానం వచ్చిందంటే రాదంట. అనుభవంతో, ఆత్మ ద్వారానే వస్తుంది. అనుభవంతో గుర్తించాలి అంటున్నారు. అంతర్యామి అనుభవాల, మనసు ఇచ్చిన ఆలోచన, ఇది బాగా గమనించుకోవాలి. మనం పత్రిజీ నుంచే విన్నాం ఇది. నెక్స్ట్ అడుగుతున్నారు, ప్రేమ అంటే ఏంటి అని. వావ్, చాలా మంచి ప్రశ్న సార్ని అడిగారు, చూసారా. సత్యం కోసం తిరుగుబాటు చేసే తత్వమే ప్రేమ అంటున్నారు. సత్యం కోసం తిరుగుబాటు చేసే తత్వాన్నే ప్రేమ అంటారు అంటున్నారు పత్రిజీ. రైట్. సో అది ఒక్క లైన్లో చెప్పేశారు.
నెక్స్ట్, ఏ ఆలోచన లేని స్థితే ధ్యానం కదా. మరి సంకల్పాలు చెప్పుకోవడం కూడా మనసుతో పని చేయించడమే కదా. ధ్యానం అంటే మనసును శూన్యం చేసుకోమన్నారు. మరి సంకల్పాలు పెట్టుకోవడం అనేది మనసును ఉపయోగించినట్టు కదా అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు, సార్ అందరికీ ఆన్సర్ అండి ఇది. చాలామంది అడుగుతూ ఉంటారు సంకల్పాలు పెట్టుకోవాలా వద్దా. ఏ ఆలోచన లేకుండా అంటే ఏ వ్యర్థపు ఆలోచన అన్నది లేకుండా అని అర్థం. ఏ ఆలోచన లేకుండా అంటే వ్యర్థమైన ఆలోచన లేకుండా ఉండడం అంటున్నారు. ఇంట్లో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచిస్తే అది వ్యర్థపు ఆలోచన. ఆఫీస్లో ఉన్న ఉత్పాదన పెంచాల్సిన చోట కూర్చొని భార్య పిల్లల గురించి ఆలోచించడం అనేది వ్యర్థమైన ఆలోచన. డ్రైవింగ్ చేస్తూ భార్య గురించి ఇంకెక్కడో ఆలోచించడం, ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచిస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకే బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో సరి అయిన ఆలోచన అన్నారు. కనుక మన మేధస్సు నుంచి సరి అయిన ఆలోచనే రావాలి. అందుకు నిరంతరం మనం చక్కగా ధ్యానం చేయాలి అంటున్నారు. ఆలోచన లేకుండా ఉండడం అంటే వ్యర్థమైన ఆలోచన లేకుండా ఉండమంటున్నారు. చూశారా, అవసరమైన ఆలోచన పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 2 గంటలు అద్భుతంగా ధ్యానం చేయాలి, ఎరుకతో ధ్యానం చేయాలి నేను అన్నప్పుడు ఎలా ఉంటుంది? నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి, దీనికి సంబంధించిన జ్ఞానం నాకు కావాలి. సరైన ఆలోచనే కదా. వ్యర్థమైన ఆలోచన వద్దంటున్నారు సార్. ఇది చూసుకోండి. ధ్యానంలో మనం ఏదో ఆలోచనల వెంబడి వెళ్ళడం కూడా ఎంతవరకు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. పరలోకానికి ప్రయాణం చేయడానికి మనం ముందస్తుగా ఏ ప్రయత్నాలు చేసుకోవాలి? పరలోక ప్రయత్నం, పరలోకానికి వెళ్ళాలంటే ప్రయత్నాలు ఏమేమి చేయాలి అని అడుగుతున్నారు. మనం ప్రస్తుతం పరలోకంలో ఉన్నాము అంటున్నారు. చూడండి, పైన ఏదో పరలోకం అంటాం, మనం ఉన్నదే పరలోకం అట. మన సొంత నక్షత్ర లోకాల నుంచి కార్యార్థులుగా భూలోకానికి వచ్చి ప్రస్తుతం మనం పరలోక యాత్రలోనే ఉన్నాం. ఇప్పుడు ఉన్నదే పరలోక యాత్ర అనట. మన అసలు లోకమే నక్షత్ర లోకాలట. మన స్వంత నక్షత్ర లోకాల నుంచి వచ్చామట. అంటే మన ఇల్లు నక్షత్ర లోకము, కింద మనం పరలోకంలో ఉన్నాము అనేది అల్టిమేట్గా చెప్పారు పత్రిజీ. నెక్స్ట్ అడుగుతున్నారు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి అని అడుగుతున్నారు. ఇంద్రియాలు ఉన్నవి నిగ్రహించుకోవడానికి కాదు, వాటిని సరి అయిన విధంగా ఉపయోగించుకుంటూ వాటి ద్వారా సరి అయిన దారిలో నడవడానికి. ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి కాదట, సరి అయిన విధంగా ఉపయోగించుకుంటూ సరి అయిన దారిలో నడవడం. ఏంటది? కళ్ళతో ఈ లోకంలోని సౌందర్యాన్ని అంతా చూడాలి, చెవులతో సృష్టిలోని సంగీతాన్ని అంతా వినాలి. ఇక్కడ ఇంకోటి గుర్తొచ్చింది, వినాలి అంటే అనుభవ జ్ఞానం వినాలి. నోటితో చక్కని పలుకులు పలకాలి. సరి అయిన ఆహారాన్ని అంటే శాకాహారాన్ని భుజించాలి. చూశారా, నోరు ఉన్నది, దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? చక్కని శాకాహారమైన భోజనాన్ని తీసుకోవాలి. పండ్లు, ఫలాలు, ఎంత అద్భుతం కదా, రైట్? సో చక్కని సంగీతం వినాలి. మనం ఏం వింటున్నాం? ఇంద్రియాలను కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు నాకు అర్థమైంది పత్రి సార్ ఇచ్చిన ఆన్సర్తో. ఏం కంట్రోల్ చేయాలంటే అవసరమైనవి వినకుండా కంట్రోల్ చేసుకోవాలి, అవసరం లేని వినకుండా కంట్రోల్ చేసుకోవాలి, అనవసరమైనవి చూడకుండా కంట్రోల్ చేసుకోవాలి, అనవసరమైనవి తినకుండా కంట్రోల్ చేసుకోవాలేమో అని నాకు అనిపిస్తుంది మిత్రులారా ఈ ప్రశ్నకు సమాధానం విన్న తర్వాత. సో ఇది మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయడం కాదు, సరి అయిన విధంగా ఉపయోగిస్తూ సరి అయిన నడవాలి. నోటిని చక్కని మాటలు ఉపయోగించాలి అంటారు. మనం నోటిని దేనికి వాడుతున్నాం? పత్రిజీ ఎప్పుడు వాక్క్షేత్రం మీదనే చెప్పారు, నోటి మాటలే నుదిటి రాతలు. పదే 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 మనం మాట్లాడేది అది ఒక పెన్నులాగా మారి ఇక్కడ మన నుదుటికి రాత రాసేస్తుంది అంటాం. మన గురించి అయినా ఎదుటి వాళ్ళ గురించి అయినా ఇది సరిగ్గా వినియోగించాలి అనేదే పత్రిజీ చెప్పిన అద్భుతమైన విషయం. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు చూడండి. ఆధ్యాత్మిక సాధనలో దేహం యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు. ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఈ దేహం యొక్క పాత్ర ఏంటి అని అడుగుతున్నారు. సంగీతం నేర్చుకోవాలంటే వీణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మళ్ళీ రివర్స్ ప్రశ్న. తబలా యొక్క ప్రాముఖ్యత ఏంటి? సితారా యొక్క ప్రాముఖ్యత ఏంటి? స్వరపేటిక యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ ఉంటేనే సంగీతం ఉన్నట్లు, అంతే కదా. మనం సంగీతం నేర్చుకోవాలంటే వీణ, తబలా, సితారా, మన స్వరపేటిక కావాలా వద్దా?
వాటి పాత్ర ఏంటి? ఉంటేనే మనం ఆ సంగీతాన్ని చేయగలుగుతాం అంటారు. ఈ దేహం ఉంటేనే మనం ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక సాధనలు చేసుకోగలం. సో ఆధ్యాత్మిక సాధనలో శరీరం యొక్క దేహం యొక్క పాత్ర అడిగినప్పుడు చక్కని సమాధానం ఇచ్చారు. సో దేహం ఉంటేనే ఈ ప్రాపంచికమైన ఆధ్యాత్మిక సాధనలైనా చేసుకోవచ్చు. ఈ దేహం ఎన్నో సాధనలకు ఉపకరణ కనుక దేహం లేకపోతే ఏ సాధన లేకుండా గాల్లో తేలుతూ ఉంటాం. ఓకే, దేహం లేకపోతే ఇంకేముంటుంది? గాల్లో తేలుతూ ఉంటాం. సాధనలు ఎక్కడున్నాయి? ఇదే ఉపకరణ అంటున్నారు. అందుకే ఈ శరీరాలను ఉపయోగించుకొని సాధనలు చేయడం కోసం పైలోకాల వాళ్ళంతా వందల వేల ఏళ్ళు ఎదురు చూసి శరీరాలు దొరకకనే చక్కగా వచ్చి చట్టుక్కున అందరిలో దూరిపోతూ ఉంటారు. ఆహా, ఏం అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఈ శరీరం కోసం ఎదురు చూసి పైలోకాల వాళ్ళంతా వందల వేల ఏళ్ళు ఎదురు చూసి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ద్వారా చక్కగా దూరి ఒక అద్భుతమైన పని చేస్తూ ఉంటారు అంటున్నారు. అంటే ఎంత అద్భుతం మనం ఈ శరీరం ఈ జన్మలో కలిగి ఉండడం మిత్రులారా. దీనికి చక్కగా కృతజ్ఞత చెప్పుకొని సరి అయిన విధంగా సదుపయోగం చేసుకోవాలి ఈ శరీరాన్ని. రైట్, ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించినప్పుడు శరీరాన్ని సదుపయోగం చేస్తాం మిత్రులారా. ఇదంతా ధ్యాన సాధనతోనే సాధ్యం అండోయ్. సాధన చేయనప్పుడు తెలియదు, మనస్సుని ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి. మనసు ఎప్పుడు ఇష్టమైన వాటి మీద పెడుతుంది. ఇది ఇష్టం కాబట్టి, అది ఇష్టం కాబట్టి అంటాం. కానీ ధ్యాన సాధన చేసినప్పుడు ఈ బుద్ధి వికసించి సరి అయినవే చేస్తాం, సరి అయినవే చూస్తాం, సరి అయినవే తింటాం, సరి అయినవే మాట్లాడతాం, సరి అయినవే వింటాం. సో ఈ దేహం యొక్క ప్రాముఖ్యత ఎంత అద్భుతంగా చెప్పారు. సో దేహం ద్వారానే కదా ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ముందు ప్రశ్నకి ఇంద్రియాల గురించి అడిగారు. సో ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలను సరి అయిన విధంగా వినియోగించుకోవడం, అనవసరమైన వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడం. ఆ కంట్రోల్ కూడా రావాలి అంటే ముందు మనసుని శూన్యం చేసి ఈ లాజిక్ని తగ్గించాలి. లాజిక్ లేకుండా ఉండం. ధ్యాన సాధన తర్వాత కూడా ఉంటుంది. అరే ఇంకా ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాలి అనే దగ్గర వాడుతాం మన లాజిక్. ఎంతసేపు ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ విషయాలు చెప్పాలి, అక్కడ కొద్దిగా ఉపయోగపడుతుంది. ఇది మనం గమనించిన ఒక అద్భుతమైన విషయం మిత్రులారా. ఇంకా అడుగుతున్నారు పత్రిజీని, ఆత్మ తన వెంట ఏది తీసుకురాదని అంటాం కదా, మరి గత జన్మల కర్మల్ని ఎలా మోసుకొస్తుంది? వావ్, ఆత్మ ఏం తీసుకురాదన్నప్పుడు గత జన్మ కర్మల్ని ఎట్లా తీసుకొస్తుంది స్వామి అని అడిగారు. అప్పుడు పత్రిజీ చెప్తున్నారు చూడండి, బ్రహ్మర్షి పత్రిజీ ఆన్సర్. ఆత్మ తన వెంట గత జన్మ కర్మలను తీసుకొని రాదు, గత జన్మలో చేసిన కర్మల ద్వారా సంపాదించుకున్న పాపం మరి పుణ్యం అనే కర్మ ఫలితాలను మాత్రమే మోసుకొస్తుంది. కర్మను కాదు మిత్రులారా, గత జన్మలోని కర్మ యొక్క ఫలితాలు. అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. పుణ్యం అనుభవిస్తున్నాం, మనం అనుభవించే దాన్ని బట్టే పాపం తీసుకొచ్చామా పుణ్యం తీసుకొచ్చామా తెలుస్తాం. రైట్, సో ఇబ్బందులు పడుతున్నాం అంటే మనకే అర్థమైపోయింది. ఇప్పుడు పాప కర్మల్ని మనం ఫలితాలుగా తీసుకొచ్చామేమో చెక్ చేయాలి. సో ఇది పాపం పుణ్యం అనే కర్మ ఫలితాలను మాత్రమే తీసుకొస్తుంది, కర్మల్ని తీసుకురాదు అని చెప్తున్నారు. అది వండర్ఫుల్ కదా. ఇంకొక అల్టిమేట్ ప్రశ్న అడిగారు. మనం పత్రిజీ శక్తి స్థలికి ఎందుకు వెళ్ళాలో ఈ ప్రశ్న ద్వారా తెలుసుకుంటాం. మహాత్ముల సమాధుల దగ్గర ధ్యానం చేయమని అంటూ ఉంటారు కదా, ఎందుకు అని అడిగారు. అప్పుడు చెప్తున్నారు, అక్కడ వాళ్ళు సజీవంగా ఉంటారు కనుక. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కింద బిలహంలో సజీవంగా ఉన్నారు. అందుకే అక్కడ అంత జనసందోహం. రాఘవేంద్ర స్వామి కూడా అంతే. తమ దేహాన్ని వదిలేసిన ఎంతోమంది మాస్టర్లు ఈ భూమి మీద ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు. మిత్రులారా, ఇంతమంది మహాత్ముల గురించి, ఇంతమంది గురువుల గురించి, ఇంతమంది జ్ఞానాన్ని అవపోసన బట్టి సింపుల్గా అందించిన మరి పత్రి సార్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు
పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ఎందుకు ధ్యానం చేయాలి? ఇప్పుడు అర్థమైంది కదా. ఎన్నోసార్లు చెప్పారు. సదానంద యోగి గురువుగారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఇలా నిలబడతారు. నిజంగా గురువుగారు ముందుంటే ఎంత వినయంగా ఉంటారో అంత వినయంగా ఉండడం మనం చూసాం పత్రిజీని. ఇంత వినయం. ఎక్కడికైనా బయట సమాధుల దగ్గర ధ్యానం చేసేటప్పుడు మీరు గమనించండి, చక్కని ఒక వినయంతో ఉండి ఉంటారు అక్కడ. ఫస్ట్ సదానంద యోగి వారి సమాధి దగ్గర ధ్యానం చేశాం మనం. ఎంత శక్తి మిత్రులారా, అనలేని శక్తి అందుతుంది. మరి ఇంతమంది గురువుల జ్ఞానాన్ని మనకు అందించిన పత్రి సార్, ఇది ఈ ఆన్సర్ని బట్టి మనం తెలుసుకోవాలి. సో మనమైతే ఎప్పుడు నెలకు ఒకసారి పౌర్ణమి సమయాల్లో వెళ్ళి పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ధ్యాన సాధన చేస్తూ ఉంటాం మనం. ఇప్పటి వరకు పత్రిజీ శక్తి స్థల్ కడతాల్ కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ మరియు పత్రిజీ శక్తి స్థల్ పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది మనకి. ఇంకా కడతాల్ కైలాసపురికి రాని వాళ్ళు తప్పనిసరిగా ప్రణాళిక వేసుకోండి. ఎప్పుడైనా మీరు వెళ్ళొచ్చు. పౌర్ణమి సమయాల్లో అయితే ఎక్కువ మంది సామూహిక ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనం పత్రిజీ నుంచి నేర్చుకున్న అద్భుతమైన జ్ఞానం. నెక్స్ట్, స్త్రీలు పురుషుల కంటే ముందుగానే అన్నీ నేర్చుకుంటారు ఎందుకు అని అడుగుతున్నారు. స్త్రీలు తొందరగా నేర్చుకుంటారు కదా పురుషుల కన్నా, ఎందుకు అని. అప్పుడు పత్రిజీ ఆన్సర్ ఇస్తున్నారు. స్త్రీలు గర్భాన్ని ధరించాల్సి ఉంటుంది కనుక వాళ్ళ శక్తి అంతా వాళ్ళ నాభి భాగంలో అంటే మణిపుర చక్రంలో అత్యధికంగా నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఆమె సరి అయిన సాధనలు చేస్తే అక్కడి నుంచి ఆ పై చక్రాలకు ఎదుగుతుంది. పురుషుడి యొక్క శక్తి అంతా కూడా అత్యధికంగా అతడి మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే అతడు తనకంటే ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ నుంచే జ్ఞానాన్ని నేర్చుకొని పై చక్రాలకు ఎదగాల్సి ఉంటుంది. అందుకే మనం ప్రపంచ జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలకు ధ్యానం నేర్పిస్తే సరి, వాళ్ళు పైకి ఎదుగుతూ పోతారు. వాళ్ళ వెంటే వాళ్ళ నీడలా పురుష జాతి కూడా పై చక్రాలకు ఎదుగుతారు. పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రాలని ఏర్పాటు చేశారు. అంటే సగభాగం, హాఫ్ ఉన్నారు ప్రపంచంలో కదా. మరి స్త్రీ ధ్యానం చేస్తే మణిపుర చక్ర అంటే 3 చక్రాలు పైన ఉన్నారు స్త్రీలు, వాళ్ళు అక్కడి నుంచి ఎదుగుతారు. మనం పురుషులుగా మూలాధారం నుంచి రావాలి. మనకన్నా 2 చక్రాలు ముందున్నారు మిత్రులారా వారు. అందుకే ప్రతి మహిళ సరి అయిన ధ్యాన సాధన చేస్తే ఆటోమేటిక్గా కుటుంబం అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. సో చివరగా ఒక ప్రశ్న తెలుసుకొని పూర్తి చేద్దాం. కుటుంబ బంధాల పట్ల మనం ఎలా ఉండాలి అని అడిగారు. కుటుంబ బంధాలు పద్మపత్ర విబంబస, పద్మపత్రం ప్లస్ ఇహ ప్లస్ అంబస అన్నారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అవసరం ఉన్నప్పుడు విషయాలను పట్టుకుంటూ ఉండాలి. అవి అవసరం లేనప్పుడు చటుక్కున జారిపోవాలి. అంతే కదా. దాని మీద ఉన్న నీళ్లు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాయి. బయటికి బంధంలో ఉండాలి, మరి అంతరంగంలో బంధరాహిత్యంతో ఉండాలి. బయటికి బంధంలో ఉండాలి, లోపల బంధరాహిత్యంతో ఉండాలి అంటున్నారు. కుటుంబ బంధాల్లో అతుక్కొని ఉండకూడదు. ఇదంతా ధ్యాన సాధనతోనే బంధరాహిత్యం వస్తుంది. బంధముతో ఉండడమే దుఃఖానికి మూలం కదా. బంధరాహిత్యం, దుఃఖరాహిత్యం కేవలం ధ్యాన సాధనతో వస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఎన్నో పుస్తకాల ద్వారా, వారు అందించిన సాధన చేయడం ద్వారా తెలుసుకుంటాం మిత్రులారా. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మనం ప్రతిరోజు సత్య దర్శనంలో మీరు ఎప్పటిలాగే మీ కాల్స్ చేసి మీ సందేహాలు అడిగేటువంటి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసింది పిఎంసి. ఇక నుంచి మీ సందేహాలు అడగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోను మళ్ళీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని విన్నపం, అందరికీ షేర్ చేయాలని విన్నవిస్తూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.